హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కుస్మ. ఒక ఈవినింగ్ రొటీన్ చూసేయండి. మా వాళ్ళ కోసం దెబ్బరొట్టి పోస్తున్నాను, అలాగే పాలు కూడా తోడు పెట్టేశానండి. ఎప్పుడైనా దోశ బెటర్ కానీ ఇడ్లీ బెటర్ కానీ కావాల్సినంత తీసుకొని అందులో సాల్ట్ కలుపుకుంటే మరి ఎక్కువ పులవకుండా ఉంటుందన్నమాట. అల్లం వెల్లుల్లి మంచిగా క్లీన్ చేసుకున్నాను. ఒక మంచి మసాలా రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను. కడాయిలోని హోల్ మసాలాలన్నీ కూడా ఫ్రై చేసుకున్నాను. ఒక ఇలైచీ తప్ప నా దగ్గర ఇలైచీ నిండుకుంది. మిక్సీ జార్లో ఇవన్నీ వేసి కొంచెం ఎండు కొబ్బరి వేసిన తర్వాత ఫైన్ పౌడర్ చేసి అదే మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్సీ చేశానండి. వాటర్ అస్సలు కలపలేదు. కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాను. ఇంకా ఈ మసాలా పొడి ఉంది కదా, అది వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం చిల్లీ పొడి వేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఈ మసాలా రెడీ అయిపోయింది. చల్లారే లోపల కొన్ని గ్రాసరీ అయితే రిఫిల్ చేసుకున్నానండి. ఇలాంటి మసాలా ప్యాకెట్లు మనం సూపర్ మార్కెట్లోని బోల్డ్ అంత డబ్బులు పెట్టి తీసుకుంటుంటాం. క్వాంటిటీ చాలా తక్కువ ఉంటుంది. ఈ ప్రీమిక్స్ మసాలా చక్కగా స్టోర్ చేసుకోవచ్చు, అస్సలు పాడవదు. ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన ఆలు, ఈ మసాలా పొడి వేసుకున్న తర్వాత కర్రీ చాలా తక్కువ టైంలో రెడీ అయిపోతుంది టేస్టీగా.